మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాజ్ సబా. సబా మరియం. చనిపోయారు. ఒకరు చనిపోతే 1000 మంది వస్తారు. బట్ వాళ్ళెవ్వరూ కూడా సబా మ్యామ్కి సాటి రారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సబా, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సబా మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదటే తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే ఇది కూడా తెలుసుకోండి. Fear did not hold them back because they had a dream to conquer. భయం, ఆ భయమే వాళ్ళని ఆపలేదు. ఎందుకంటే వాళ్ళ కలే గొప్పగా సాధించాలన్నది. అందుకనే అందరూ ఒక్కటయ్యారు. But they did not know that they had infiltrators. హలో, చెప్పండి సార్. నేనే వెళ్తాను సార్. ఓకే సార్, ఓకే. They had traitors from amongst themselves. కానీ వాళ్ళకి తెలీదు ఆ పోరాటంలో విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారని. The pointed guns and the army of the empire did not let them down because వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించాలి. భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కాపాడుకున్న అతి గొప్ప కళే ఆజాదీ, స్వాతంత్ర్యం. And it was then that they coined the term प्रदर्शन कर रहे छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया. These anti-national students, these urban Naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their job. నేషనల్ లెవెల్కి వెళ్ళినట్టుంది. ఏంటో తెలియదు.
నేను చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కాదు సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, 2 నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. ఏంటి? ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సార్? తలకు గాయమైంది, సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాస్ అన్న, హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ నీకు మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. రే, డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్న, అక్కడే ఉండండి, వస్తున్నాను. మా సమస్య ఏం లేదమ్మా, నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తానమ్మా. వదలా, నువ్వు వెళ్ళు. హాయ్, మైసెల్ఫ్ గౌరీ, యూనియన్ ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ. See, the people, we have been brutally beaten up by the police. 4 రోజుల క్రితం మా మేడంని ఎవరో 4 కాల్చి చంపేశారు. మేము చాలా పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ సమయంలో పోలీసులతో పాటు ఒక బెటాలియన్ ఇక్కడికి వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేశారు. See this. Students are standing in fear. They don't know where to go, what to do. ఎల్లుండా మరి రికార్డ్స్ అన్ని నువ్వు ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? రే, హార్ట్ స్టే కి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా? వచ్చేవానికి కలెక్ట్ చేద్దాం. నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో. కొంచెం సైలెంట్ ఉంటావా? రే రే, సార్ వస్తున్నారు. ఫోన్ లోపల పెట్టు. ఈరోజు అందరూ వచ్చారేంటి? మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరూ ఉండేవారు కాదు సార్. మేమంతా మంచి పిల్లలం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాసులో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన ఓ మాట అనేవారు, మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర. వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ చార్జ్ చేశారు. దేనికి? కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక? కాదు. మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకొని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, పాలిటిక్స్లో థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే. రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित कर रहे हैं. Central University of Ramanagara, where the police riots happened. We are student of law, but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొకటే విన్నపం,
పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే these bad cops will come for you. Stop violating the license. వాళ్ళిప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. ఐ థింక్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. See, I have informed DGP of the concerned state about the current situation. మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత సార్ వహించాలి. ఈ విచారణ కమిటీలో ఏమైనా మార్పు ఉంటుందా? దాని గురించి స్టేట్ డిస్కస్ చేయాలి. మనకున్న కన్సర్న్ ని మనం తెలియజేసాం అంతే. సారీ, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. చూడు, నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు. తెలుసు సార్, కానీ హోమ్ మినిస్టర్ అయిన మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పని అవుతుంది. వసంతన్, నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను, ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు. ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ. ఓకే సార్, ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది. ఇదా? అవును సార్. ఇవ్వు, పెన్ ఇవ్వు. సజ్జన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, రామనగర. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హిమ్ సార్. లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, పర్వాలేదు. హీ విల్ మేకప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే ఓకే మ్యామ్. గుడ్ బాయ్. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. ఓ శ్రీదేవ్, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు స్కోర్ 90% మార్క్స్. ఓకే? Sure ma'am, I will try my best. పర్వాలేదు సార్, యూ అటెండ్ ద కాల్. థ్యాంక్ యూ. ఓకే. హలో సార్. శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ Yes, sir. ఎగ్జామ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే? Sure ma'am. గుడ్ గుడ్. I will definitely score. సార్